అమరావతి వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడు 2026లో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై ఇంకా స్పష్టత లేకపోయినా తెలుగుదేశం పార్టీలో మాత్రం మహిళలకు 33% రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% టికెట్లు కేటాయిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. మహిళలకు రాజకీయంగా మరింత అవకాశాలు కల్పించడమే టీడీపీ లక్ష్యమన్నారు. పార్టీ నిర్మాణం నుంచి ఎన్నికల వరకు మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతామన్నారు. మహిళా సాధికారత టీడీపీ కట్టుబడి ఉందని, భవిష్యత్ రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఉందని లోకేష్ వ్యాఖ్యానించారు. లోకేష్ ప్రకటనతో మహానాడు వేదికపై మహిళా నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. సంతోష్, మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ చేసినటువంటి ప్రకటన మహిళా వర్గాల్లో ఎస్పెషల్లీ సంతోషం చాలా వ్యక్తపరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నారు. అంటే రానున్నటువంటి ఎన్నికల్లో పార్టీ చట్టసభలతో సంబంధం లేకుండా పార్లమెంటులో ఆమోదించినా ఆమోదించకపోయినా కూడా ఖచ్చితంగా టీడీపీ 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వబోతోంది అని ప్రకటించడం నిజంగా చాలా హర్షణీయం. సో ఎలాంటి స్పందన వ్యక్తమవుతోంది ఓవరాల్గా? ఎస్, మహానాడు మొదటి రోజు భాగంగా అయితే గనక మంత్రి నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన అనంతరం కూడా ఈ రోజు జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో అయితే గనక మహిళలను ఉద్దేశించి కీలకమైనటువంటి సంచలనమైనటువంటి ప్రకటన అనేది నారా లోకేష్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్త్రీ శక్తి అదేవిధంగా థీమ్ తోటి నడుస్తున్నటువంటి ఈ యొక్క మహానాడు వేదికగా అయితే గనక మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ అనేది కూడా మేము కల్పిస్తాము. అదేవిధంగా పార్లమెంట్ చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా కూడా ఇక్కడ చట్టసభల్లో అయితే కనుక 2029 సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా అయితే కనుక మహిళలకు అవకాశం కల్పిస్తాము. భారతదేశంలో నెక్స్ట్ రాజకీయ సగం ఏదైనా ఉందంటే కూడా అది మహిళలదే అంటూ కూడా వారికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా నారా లోకేష్ తెలియజేయడం, దీనికి సంబంధించి ఈ యొక్క ప్రకటనకి ముందుగా కూడా నారా లోకేష్ యాజ్ ఏ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొట్టమొదటి స్పీచ్ అనేది కూడా ఈ రోజు ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేయబోతున్నానంటూ కూడా నారా లోకేష్ స్పీచ్ చేయడం, అనంతరం కూడా ఈ యొక్క మహిళలకి ఈ యొక్క రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో కావచ్చు అదేవిధంగా అన్ని విధాలా కూడా అవకాశాలు కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా మహానాడు వద్ద ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇటు వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఎవరైతే ఆశాభావాలు ఉంటారో వారిలో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆశాభావ ఆనందాలు అయితే కనుక వెదజల్లుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది మహిళలకి మేము ప్రాధాన్యత ఇప్పటికే కల్పించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చాలా పార్టీలు అయితే ఈ యొక్క ఎన్నికల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తాము, అదేవిధంగా వారికి అనేక హామీలు ఇస్తూ ఉంటారు. కానీ మహిళల్ని గుర్తించడం, మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీ పార్టీ అంటూ కూడా మహానాడు వేదికగా అయితే కనుక ఇటు మహిళలకి సంబంధించి వరాల జల్లు అనేది కూడా కురిపించడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు మొదటి రోజు కావడంతో మొట్టమొదటి ఏదైతే మహిళలకి ఇప్పటికే ఇటు గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇక తాజాగా అయితే కనుక మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ ఇక్కడ స్టేట్ లో అయితే కనుక ముందు 33% రిజర్వేషన్ అనేది అమలు చేస్తామన్నటువంటి పెద్ద సంచలనమైనటువంటి ప్రకటన అనేది ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అయితే కనుక ఒక రకమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక చట్టసభ పార్లమెంట్ లో కూడా ఈ యొక్క బిల్లు ఆమోదం అవ్వబోతుందా అన్న దానిపై అయితే కనుక సంకేతాలు ఇక్కడి నుంచే వచ్చాయంటూ కూడా ఇటు మహిళా ఎమ్మెల్యేలు అయితే కనుక ఒక ఆశాభావం అయితే కనుక సంతోషం అనేది కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఇక ఏదైతే మహిళా సాధికారత అనేది కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా వస్తుంది. అదేవిధంగా మహిళలకి అన్ని విధాలుగా కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు చట్టసభల్లో అదేవిధంగా ఎక్కడైతే ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వారికి తగినటువంటి గుర్తింపు ఇచ్చేలాగా ఇటు ప్రణాళికలు సిద్ధం చేయడం గతం నుంచి జరుగుతుంది అంటూ సంతోష్, అయితే టికెట్స్ కేటాయింపు అనేది ఎన్నికల వరకే పరిమితం చేస్తారా, లేకపోతే పార్టీ పదవుల్లో కావచ్చు నిర్ణయాత్మక కమిటీల్లో కూడా ఇదే వర్తిస్తుందా? ఎస్, ఏదైతే ఇప్పుడు తాజాగా ప్రకటించినటువంటి కమిటీల్లో కావచ్చు అదేవిధంగా పొలిట్ బ్యూరో కమిటీల్లో కావచ్చు ఇలా కమిటీల్లో మహిళలకి ఇప్పటికే ప్రాధాన్యత కల్పించడం, అదేవిధంగా వచ్చే అంటే రేపు జరగబోయేటువంటి మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో సైతం కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తామన్నటువంటి సంకేతాలు అయితే కనుక ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలోనే
సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ఆలస్యం చేయకుండానే ఇటు మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లోనే ఇక వారికి తగినటువంటి ప్రాధాన్యత సీట్లు కేటాయింపు అనేది చేస్తామంటూ కూడా ఇప్పటికే ఒక సంకేతాలు అనేది ఇవ్వడం, మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇక మహిళలకి ప్రాధాన్యత కల్పించే అవకాశం అయితే ఉందంటూ కూడా ఇటు ఒకవైపు నుంచి ఏదైతే టీడీపీ పార్టీ నుంచి అయితే సంకేతాలు ఇప్పటికే రావడం కూడా జరుగుతుంది. ఇక డీలిమిటేషన్ ప్రక్రియతోటి అసెంబ్లీ స్థానాలు సైతం కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మహిళలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇక మున్సిపల్ పంచాయతీ ఎన్నికల నుంచి కూడా సర్వం సిద్ధం చేసే అవకాశాలు గతంలో కూడా టీడీపీ పార్టీ అధికారంలో వచ్చి ఉన్నప్పటికీ కూడా ఇటు ముందు అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇటువంటి పార్టీలు ఎక్కువగా ఇటువంటి పదవుల్లో ఎక్కువగా ఈ యొక్క మహిళలు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కమిటీల్లో సైతం కూడా ఏదైతే టీడీపీ కమిటీలు వేస్తుందో ఆ కమిటీలు జిల్లా కమిటీలు కావచ్చు, పార్లమెంటరీ కమిటీల్లో కావచ్చు, వీటికి మహిళా యువతలని ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎంటర్ప్రెన్యూర్ అంటే డ్వాక్రా మహిళల ద్వారా కూడా ఇటు రుణాలు ఇవ్వడం, దానికి సంబంధించి ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే చిన్న స్థాయి వ్యాపారం నుంచి పెద్ద స్థాయి వ్యాపారం వరకు కూడా అన్ని విధాలుగా టీడీపీ పార్టీ అండగా ఉంటుంది, అండగా నిలవబోతుంది అంటూ కూడా ఇటు నారా లోకేష్ ఈ రోజు చేసినటువంటి సంచలనమైనటువంటి ప్రకటన అయితే కనుక మరింత అవకాశాలు పెరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇటు నారా లోకేష్ నుంచి వస్తున్నటువంటి సంకేతాలుగా కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.